కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రజల సొమ్మును దోచుకుంటే నాడు ప్రధాని మోదీకి ఎందుకు లెటర్ రాయలేదంటూ నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని ఎందుకు వివరించలేకపోయారంటూ క్వశ్చన్ చేశారు. కల్వకుంట్ల ఫ్యామిలీ వేల కోట్ల రూపాయలు దోచుకుంటూ ఉంటే సిబిఐ, ఈడీకి ఎందుకు కంప్లైంట్ చేయలేదని అన్నారు. మిగులు రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా కాకపోయేది కదా అన్నారు ఆయన. ఇక రేవంత్ ప్రభుత్వం అమలు చేయాల్సిన గ్యారంటీలు అమలు చేస్తుంది కదా అంటూ గుర్తు చేశారు ఎంపీ చామల కిరణ్ కుమార్. గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ దోసుకుంటున్న సమయంలో ఏ రోజు ఒక్క రోజైనా మీరు ఓపెన్ లెటర్ ఇక్కడ జరుగుతున్నటువంటి దారుణాలు, ఇక్కడ జరుగుతున్నటువంటి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులలో స్కామ్ల గురించి కానీ, ఇక్కడ తెలంగాణ సొమ్మును దోచుకుంటున్న విధానం గురించి కానీ ఏ రోజు కూడా లెటర్ రాయని కిషన్ రెడ్డి గారు అప్పుడు కూడా కేబినెట్ మినిస్టర్గా ఉండే, మరి ఈ రోజు 2 సంవత్సరాలకే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, దోచుకునేందుకు కాదు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విజన్ డాక్యుమెంట్ మీద మీరు ఒక ఓపెన్ లెటర్ రాయడాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలి. నిజంగానే కిషన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉండుంటే, బీజేపీకి ఏమాత్రం తెలంగాణ ప్రజల ప్రేమ ఉంటే గతంలో 10 సంవత్సరాలలో మిగులు రాష్ట్రం నుంచి అప్పుల రాష్ట్ర దిశగా పోతున్నటువంటి తెలంగాణను కాపాడే ప్రయత్నం చేద్దరు. ఆ రోజే సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ లాంటి వాళ్ళను ఉపయోగించి అది దోచుకోకుండా ఈరోజు కల్వకుంట్ల కుటుంబం వేల కోట్లకు పడగెత్తడానికి కారణాలు, అటువంటి జరగకుండా ఆపే ప్రయత్నం కిషన్ రెడ్డి గారు చేసే అటువంటి పరిస్థితి ఉండే, కానీ చేయలే. కానీ ఇప్పుడు మాత్రం ఒక ఓపెన్ లెటర్ రాయడం, మేమిచ్చే గ్యారంటీలు ఇస్తూనే ఉన్నాం, ఇంకా ఇవ్వాల్సిన గ్యారంటీలు లేకపోవడానికి కారణం కిషన్ రెడ్డి గారికి తెలుసు. ఎందుకంటే పదే ఆయన కూడా కేబినెట్ మినిస్టర్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి ఎందుకు పోతుండు, ఎందుకు వాళ్ళ తోటి మంత్రులను కలుస్తుండో కిషన్ రెడ్డి గారికి తెలుసు. కానీ కిషన్ రెడ్డి గారు ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలకు తెప్పదలుచుకోలేదు. RRR, మెట్రో, మూసీ రీజనరేషన్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇటువంటి సమస్యల మీద పోరాటం చేస్తున్నాం. ఇచ్చిన హామీలనే కాదు, ఇవ్వని హామీలను కూడా, విభజనలో ఉన్నటువంటి పెండింగ్ హామీలను కూడా నెరవేర్చే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు తప్ప, రేవంత్ రెడ్డి గారు ఇలా తెలంగాణ రైజింగ్ సమిట్ పెట్టింది మన భవిష్యత్ కోసం, మన భవిష్యత్తులో మన పిల్లలకు ఉద్యోగాలు రావాలని, మన భవిష్యత్తులో హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ ప్రఖ్యాతి నగరంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనే తప్ప, మీరు కేవలం నరేందర్ మోడీ గారు పెట్టిన చివాట్లతోటి మీరు ఓపెన్ లెటర్ రాసి మంచి పేరు తెచ్చుకోవాలని చూడటం కాదు. మీరు వాస్తవాలు చెప్పండి.